ఈ తెలుగు నేల మీద దశాబ్దాలుగా అనేక పోరాటాలు జరిగినాయి. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత పోరాటాలు జరిగినాయి, సాయుధ పోరాటాలు జరిగినాయి. అనేక సమస్యల మీద ప్రజలు ఉద్యమించినటువంటి చరిత్ర ఉంది. అయితే ఆ ఉద్యమాలు అంచే క్రమం లోపల ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మందిని చంపి, ఎన్కౌంటర్ల పెళ్ళిన చంపి వాళ్ళ శవాలను ఇవ్వకుండా తల్లిదండ్రులు శవాలు అడగనీకపోతే కూడా తల్లిదండ్రులను హింసించినటువంటి చరిత్ర ఉన్నది పోలీసులకు. అట్లాంటి తెలుగు నేల మీద శివాల పోరాటం ప్రారంభమైంది. రామేశ్వర్ మజ్జిగరాజు మరణంతో సగం కాలబెడుతున్న శవాలను చిది నుంచి బయటకు తెచ్చినాం. కోర్టుల కేసులు వేసి రీపోస్ట్ మార్టం చేయించినాం. అట్లా ప్రతి ఎన్కౌంటర్ను కూడా హత్యగా ట్రీట్ చేసి 302 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేటువంటి జడ్జిమెంట్లను కూడా తీసుకొచ్చినాం. లాస్ట్కు ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్ చనిపోయిన శవాలను సుదీర్ఘ ప్రాంతం ఉత్తరాఖండ్ వాళ్ళు ఇక్కడ చంపారు. హేమచంద్ర పాండేను ఆజాద్తో పాటు ఆ శవాన్ విషయం లోపల హైకోర్టులో కేసు వేసి హైకోర్టు డైరెక్షన్ ద్వారా ఎంబామింగ్ చేయించి భద్రపరిచిన మా ముందర చేసారు డాక్టర్లు. బెల్లంపల్లి ఈ ఆదిలాబాద్ ఎక్కడ అవకాశాలు లేవంటే బెల్లంపల్లి బొగ్గు గనుల్లో ఫ్రీజర్లు ఉన్నాయంటే అక్కడ భద్రపరిచి మా ముందర ఎంబామింగ్ చేశారు. ఆ శివం పాడు కాకుండా 4 రోజులకు వచ్చింది హేమచంద్ర పాండే భార్య ఆ డెడ్ బాడీని ఇక్కడ ఖననం చేద్దామని. మేము ఒకటే అడిగాం, మీ తల్లిదండ్రులు వీళ్ళ బంధువులు ఉన్నారు కదా, ఎక్కడున్నారంటే ఢిల్లీలో ఉన్నారని చెప్పింది. ఇక్కడ క్రిమేషన్ చేయడానికి వీళ్ళేదమ్మా నువ్వు ఒక్కదాని ఉన్నావు, అవసరం అనుకుంటే డెడ్ బాడీని మేమే ఢిల్లీకి తెస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోరాట సంఘంగా ఆ డెడ్ బాడీని ఫ్లైట్లా ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు వాళ్ళ బంధువుల సమక్షం లోపల ఊరేంపు వెళ్ళి ఆ డెడ్ బాడీని క్రిమేట్ చేయించినటువంటి చరిత్ర కూడా ఇక్కడున్న పోరాట సంఘానికి ఉన్నది. అయితే ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఇబ్బంది కలగవచ్చు. ఇక్కడ ప్రయోగం చేయడానికి చాలామంది కలిసి వచ్చారు. లాయర్లు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, జర్నలిస్టులు అందరూ సహకరించారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదాడ. అందుకనే లోకల్ డెడ్ బాడీస్ వాళ్ళకి ఇచ్చిర్రు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో డెడ్ బాడీ ఎక్కువడం కారణం ఏంటంటే ఇక్కడి ప్రభుత్వాలే వాళ్లకు మీరు డెడ్ బాడీలు ఇవ్వకండి, ఇక్కడ వస్తే పెద్ద రాజకీయంగా ర్యాలీలు జరుగుతాయి, చర్చ జరుగుతుంది, ఒక ప్రోగ్రామ్స్ తీసుకుంటారు. కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి సద్దుమంది అనుకున్నటువంటి చైతన్యం మళ్ళా తిరిగి పొందుకుంటుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలే కుట్రపూరితంగా ఆ డెడ్ బాడీలు వాళ్ళకి బంధువులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా కుట్రబడినం అనేది స్పష్టము. కాబట్టి ఇప్పటికి కూడా మనం భవిష్యత్తులో ఎట్లా చేయాలి న్యాయ పోరాటం, ఇక్కడ ఎట్లా చేసినాం అక్కడ విఫలమైన ఒకసారి అయితే కావచ్చు, కానీ భవిష్యత్తులో కూడా విఫలం కాకుండా మనం జాగ్రత్తగా ఉండి న్యాయ పోరాటం కోర్టుల బయట పోరాటాలు ఉండాలి, కోర్టులలో కూడా సమాంతరంగా న్యాయ పోరాటం కూడా చేయాలి. ఆ వంతుగా జరిగే ప్రయత్నాలలో నేను మా సంఘంగా నా వ్యక్తిగతంగా కూడా కలిసి వచ్చి మీకు సహకరిస్తా. ఈ యొక్క కమిటీ ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి సహకరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.